నమస్తే 99 టీవీ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సార్, ఈరోజు మన టాపిక్ విద్యార్థులకి తల్లిదండ్రులు టీనేజ్లో 2 వీలర్స్ కొనిపెట్టడం, 10th క్లాస్లో ఇంటర్మీడియట్లోనే వారికి ద్విచక్ర వాహనాలు, ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు అయితే కార్లు కొనిచ్చడం. సో దానివల్ల విద్యార్థులు చాలామంది సరే చదువు కాస్త దూరం అవుతూ ఈ ఇంపాక్ట్ దాని మీద పడుతూ అనేది ఒక ఎపిసోడ్ అయితే, వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం సతీష్ గారు. సో ఎలా మరి వీటిని అరికట్టేది? యాక్చువల్గా అండి లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ డేటా తీసుకుంటే, అంటే ఏదైతే ఎన్సీఆర్బీ రిపోర్ట్ మనం తీసుకున్నా, లేకపోతే సీడాక్ రిపోర్ట్ ఇవన్నీ తీసుకుంటేనండి, సంవత్సరానికి దగ్గర 1,70,000 1,80,000 దాకానండి. ఈసారి అయితే 1,80,000 మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. యాక్సిడెంట్లు 5 లక్షల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి, చనిపోయేది ఏకంగా 1,75,000 1,80,000 దగ్గర 3వ వంతు కంటే కొంచెం ఎక్కువే, కొంచెం ఇంచుమించుగా చనిపోతున్నారు. 5 లక్షల యాక్సిడెంట్ అవుతుంది, చనిపోతున్నారు. ఒకప్పుడు మామూలుగా మేము చెప్పేటప్పుడు వీడియోస్లో కూడా ప్రతి 4 నిమిషాలకు ఒకటి చచ్చిపోయేవాడండి యాక్సిడెంట్లో. చిన్న విషయం కాదండి అది. రోజుకి 500 మంది ఇప్పుడు ఈ రోజుని. ఇప్పుడు ప్రతి 3 నిమిషాలకు ఒక యాక్సిడెంట్. అంటే మీరు క్వశ్చన్ అడిగే టైంలో ఒకటి చనిపోయాడండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ మొదలుపెట్టి క్వశ్చన్ అడిగారు కదా, 3 నిమిషాలు ఎందుకు ఇది మొదలుపెట్టి మనం ఈ 3 నిమిషాలు ఒకటి చచ్చిపోయి ఉంటాడు. అసలు ఇమాజిన్ చేయండి ఎంత భయంకరమైన నిజం ఇది. జస్ట్ దేశవ్యాప్తంగా మీరు చెప్పేది? దేశవ్యాప్తంగానండి. జస్ట్ మనం మాట్లాడటం మొదలెట్టి ఇప్పుడు ఈ లోపు అయిపోయింది. ఈ ఎపిసోడ్ అయ్యేలోపు 10 మంది చనిపోతారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని చావుల యాక్సిడెంట్లో ఓన్లీ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంది. ఇది నిజంగా ఎంత ఘోరమైన విషయం అంటే ఇది. ఒక ప్రాణం, ఇప్పుడు కుక్క చచ్చిపోతేనే పెద్ద పెద్ద డిబేట్లు పెడుతున్నాం మనం. అవును, కుక్కలను చంపడం తప్పని. మనుషులు అవును సార్, అవును. 3 నిమిషాలండి. 3 నిమిషాలు అంటే ఎంత అండి? మెట్లెక్కి దిగి మీరు ఎపిసోడ్ అయిన తర్వాత మెట్లెక్కి దిగిలోపు ఒకటి చచ్చిపోతాడు. 500 మంది రోజుకంటే. ఈ చనిపోయిన విద్యార్థుల్లో తీసుకుంటే ఈ 500 మంది విద్యార్థులే ఉన్నారండి మొత్తం ఓవరాల్గా అందరూ 2 వీలర్స్ 4 వీలర్స్. దురదృష్టం ఏంటంటేనండి 65% కొంచెం మిడిల్ అంటే ఒక 40 ఏళ్ళు రేంజ్ లోపేనండి లోపు. అది కూడా ఈవినింగ్ 6 to 9 ఎక్కువ. ఈవినింగ్ 6 to 9 అది. అంటే ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్లు కొన్ని అవుతాయి, అది పక్కన పెట్టండి, ఇది వేరు. దీంట్లో అసలు భయంకరమైన నిజాలు ఏంటంటేనండి, ఆ రిపోర్టు మనం చూస్తే ఓన్లీ మైనర్స్ 12,000 చిల్లర చచ్చిపోయారండి ఈ సంవత్సరం. మైనర్స్ అండి, 18 సంవత్సరాల లోపున్న మైనర్స్ ఉంటారు చూసారా. అంటే ఎంతమంది తల్లిదండ్రులు మోటార్ సైకిల్ ఇచ్చుంటే 12,000 చచ్చిపోతారు. ఇమాజిన్ చేయండి, సంవత్సరానికి 12,000 మైనర్స్ అంటే రోజుకి 3 మైనర్లు పైన. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సంవత్సరానికంటే 365 రోజులు అండి. 12 రోజులు అయితే ఎంత ఏం చూడండి అసలు. చాలా రోజుకి ఎంతమంది చచ్చిపోతారు? 34 మంది చచ్చిపోవట్లేదు మైనర్స్. మొత్తం 1,70,000 1,80,000 పక్కన పెడదాం ఒక నెంబరు. ఉత్తి మైనర్సే మీకు 10-12,000 మంది, ఆల్మోస్ట్ 10,000 11,000 12,000 రిపోర్ట్ అవుతున్నాయి. కొన్ని రిపోర్ట్ కూడా అవ్వవు కదా, కదండి. మీకు తెలియదే ఉంది. పల్లెటూరులో కానీ వేరే చోట అందరూ పోస్ట్ మార్టంకి వెళ్ళి, అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం చేసి ఏమి ఉండవు, అన్ని రిపోర్ట్ అవ్వవు కదండి. ఇమాజిన్ చేయండి, రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు. సంవత్సరానికి ఇన్ని వేలు అంటే బై 360 రోజులు వేస్తే 10,000 వేస్తే ఎంత అయిపోయింది చూడండి. ఇంతమంది చచ్చిపోతున్నారు. ఏంటి మైనర్స్ కాక నెక్స్ట్ పెడస్ట్రైన్స్, అంటే రోడ్లు ఈ పక్కన నడుస్తారు కదా, పెడస్ట్రైన్స్ ఉంటాయి కదండి. మీరు ఇమాజిన్ చేయరు అసలు, ఎవరికి కానీ అసలు ఊహ కూడా అందలేడు. పెడస్ట్రైన్స్ 30,000 మంది చచ్చిపోతున్నారు సంవత్సరానికి. ఓ గాడ్. మనకి ప్రాపర్ పెడస్ట్రైన్స్ ఉండవు కదండి. ఈ మోటార్ సైకిలోడో లేకపోతే కారోడో ఇంకొకటి వెళ్ళి ఆ స్టూడెంట్ నా పిల్లల్ని గుద్దేస్తున్నారు, అలా కూడా చచ్చిపోతున్నారు పిల్లలు. 30,000 మంది చనిపోవడం అంటే చిన్న విషయం కాదు కదండి పెడస్ట్రైన్స్ భారతదేశంలో. అంటే ఎంత అధ్వానంగా మనం ట్రాఫిక్ కానీ లేకపోతే పక్కన ఉన్నటువంటి పెడస్ట్రైన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం దానికి. ఎంతకంటే మీకు ఇది ఎక్కడ ఇలాంటివి ఏ దేశాల్లో లేవండి, భారతదేశంలో ఉన్నాయి. ఈవెన్ చైనా కానీ అతర ఏషియన్ కంట్రీస్లో వియత్నాం కానీ ఇలాంటి ఈవెన్ మలేషియా కానీ అక్కడ లేవు ఇవన్నీ. ఇది కాకుండా ఈ చనిపోయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దీనిలో
మళ్ళీ 2 వీలర్స్ ఎంతమంది, 4 వీలర్స్ ఎంతమంది అనేది లెక్క తీస్తే చనిపోయే వాళ్ళల్లో 2 వీలర్స్ 50% కంటే ఎక్కువ ఉన్నారు. 2 వీలర్స్ మోర్ డేంజరస్. అవును, హెల్మెట్ పెట్టుకోకుండా ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. అంతే కదండి. ప్లస్ పెడస్ట్రైన్స్ కొంతమంది, మిగిలిన కార్లు. అసలు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి విద్యార్థులు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు నిస్సిగ్గుగా మా అబ్బాయికి మోటార్ సైకిల్ మీద వెళ్ళాడండి, మోటార్ సైకిల్ మీద వెళ్తాడండి అని వాళ్ళు చిత్రంగా చెప్తున్నారండి. వాళ్ళు ఏం చదువుతున్నాడు అని అడిగాడు. మన రీసెంట్గా మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన రీసెంట్గా 2 days బ్యాకే కర్నూలులో ఎక్కడ ఉంటాడు, 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి పిల్లోడు మోటార్ సైకిల్ ఇంటి దగ్గర స్కూల్కి ఒకటి కాదండి, బయట తిరగడానికే. ఒకసారి ఉమేదం చేయండి. అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు వాడు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాడండి, చదవట్లేదు, గాలికి తిరుగుతున్నాడండి, ఓకేనా, వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయినాయండి, మొబైల్కి ఇచ్చేసారు, అడిగి ఇచ్చేసి మా అబ్బాయి చదవట్లేదు మీరు కౌన్సిలింగ్ చేయండి అని దగ్గర తీసుకొచ్చారండి. సిగ్గు ఉందా కనీసం పేరెంట్కి? కన్నవాడికి పిల్లల్ని ఎందుకు కన్నట్టు? ఏమన్నా యానిమల్స్ మనం ఏమన్నా? మనం యానిమల్స్ కాదు కదా. 10వ తరగతి లోపే నువ్వు మోటార్ సైకిల్ ఇచ్చి, నువ్వు మొబైల్ ఇచ్చి, నువ్వు తిరగమని చెప్పి మా అబ్బాయి పెద్ద ఇంజనీర్ అవ్వాలంటే సంవత్సరానికి 50 లక్షలు జీతం కావాలని వచ్చి అడిగాడు. సిగ్గుందని అడిగా నా పేరెంట్ని. దానికి కౌన్సిలింగ్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఎవడన్నా 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతిలో మోటార్ సైకిల్ ఇస్తాడా? మినిమం డిగ్రీ కాదండి. వచ్చినప్పుడు నిజంగా మీకు ఏదైనా వెహికల్ ఇవ్వాలి అనుకుంటే పిల్లలకి కారు డ్రైవింగ్ నేర్పించి కారు ఇవ్వండి కనీసం. సిటీలో కదండి, చొట్టపడుతుంది, అంతకుమించి ఏముంటది? అవును, పగిలితే కారు పగులుతుంది. రేర్ కేసులో అయితే ప్రాణాలు పోతాయి. రేర్ అండి అది. మీరు అంటే మరీ ఏదో హైవేలోను లేకపోతే ఏదో దూరం వెళ్తుంది 100-150 స్పీడ్ మీద ఏదైనా డ్రింక్ చేసి లేకపోతే అది వేరు, అలా కొడితే తప్ప. ఇప్పుడు మొన్న మధ్య చూడండి బెంగళూరు వెళ్ళేటప్పుడు ఏదో యాక్సిడెంట్ అయిందన్నారు. సో అది వేరు. ఏదో తిరుపతి వెళ్తుంటే జరిగినాయి అన్నారు, అవి వేరు. ఏదో తాగుతారు, వెళ్తారు, డ్రగ్స్ తీసుకుంటారు, కారులో గుర్తుతున్నారు. అది కాకుండా మామూలుగా అయితే నార్మల్ కేసెస్లో స్టూడెంట్స్ కానీ ఇప్పుడు కాలేజీకి వెళ్ళి పిల్లడు ఉన్నాడు, నీకు ప్రేమ ఎక్కువైపోయింది అనుకుంటే ఇమ్మని చెప్పట్లేదండి బాబు, మళ్ళీ దాని ఉద్దేశం అది కాదు. ఇంకా ఇవ్వాలిరా బాబు అనుకుంటే నీ పొగరో నీ డబ్బు చూపించుకుందాం అనుకుంటే, ఎందుకంటే తల్లిదండ్రులు చాలా మంది డబ్బు ఉందన్న పొగరు పిల్లలకు చూపించాలనుకుంటారు. వాళ్ళు పొగరుని ఏదో రకంగా చూపించాలి కదా. పొగరుని చూపించాలంటే ఏం చేయాలి? ఒకటి విపరీతమైన బంగారాలు కొని పెళ్ళడానికి ఇవ్వాలి, అదొకటి. 2 పెద్ద ఇల్లు కొనాలి. ఈ 2 పర్లేదు, మంచిదే, అందరూ చేసే పనే. 3వది ఏంటంటే పిల్లలకే లగ్జరీ అలవాటు చేయడం అనేది 3వ ఇది. దానిలో భాగంగానే ఈ కార్లు, ఈ మోటార్ సైకిళ్ళు, లేకపోతే ఈ పబ్బులు, పార్టీలు, ఈ సిస్టమ్ వచ్చింది. ఇదే మాదాపూర్లో ఉన్న పబ్బుల దగ్గరికి వెళ్ళి చూస్తే కుర్రగాళ్ళు ఉన్న 16-17 సంవత్సరాలు లేని అమ్మాయిలు, అబ్బాయిలు మోటార్ సైకిల్ మీద ఎంతమంది రావట్లేదు? నాకు తెలిసి నేను మాదాపూర్లో ఉంటాను కాబట్టి నేను రోజు ఎన్ని పబ్బులు ఉన్నా తెలిసిన. అంటే 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు అది అఫీషియల్గా అలౌడ్ కదా. అన్అఫీషియల్గా 16-17 3 మంది అలా బోర్డు ఉంటుంది కదా సార్ బయట. ఏం మాట్లాడతారండి నాకు అర్థం కదా. ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో ఇది 21 సంవత్సరం వయసు లోపు వారికి మద్యం అమ్మబడదు. మీరు ఎన్నవాళ్ళు ఏమనుకుంటారంటే మీ అంత అమాయకుడు బ్రహ్మనాయుడు గారు పాపం లోపల మనసులో ఒకటి ఉంది, పైకి పాపం అలా చెప్తున్నట్టున్నారు అనుకుంటారండి. అన్నీ అలా ఉంటాయి. మందు దొరకదా? 10-12 సంవత్సరాలు వెళ్తే మందు షాప్కి వెళ్తేనే ఇస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ బోర్డులు పెడతారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా. లైసెన్స్ ఇవ్వకూడదు. లైసెన్స్ ఎలా ఇస్తున్నారు మరి? లైసెన్స్ లేకుండా మరి అంటే మీ ఉద్దేశం మైనర్స్ లైసెన్స్ ఇస్తారా? వెహికల్ లైసెన్స్ ఇవ్వరు కదా. మరి ఎలా తోలుతున్నారు? మైనర్స్ 12,000 మంది భారతదేశంలో ఎలా చచ్చిపోయారు? బుద్ధి లేదేంటి? కనపట్లేదా గవర్నమెంట్కి? లేకపోతే మిగతా వాళ్ళు కనపట్లేదా? మీరు అడగవలసింది ఎవరినే? ఇప్పుడు ఆర్టీఓ మినిస్టర్ని అడిగి మీరు కూర్చొని వెళ్ళి మీరు పిలిచి అడగండి. ఎవరైనా నువ్వే 18 సంవత్సరాల దాకా లైసెన్స్ ఇవ్వకూడదు నువ్వే చెప్తున్నావు కదా. మరి లైసెన్స్ ఇవ్వకుండా ఎంతమంది ఎలా చచ్చిపోయారు? చచ్చిపోయిన వాళ్ళు 10,000-12,000 మంది ఉంటే సంవత్సరానికి డ్రైవ్ చేసిన ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ కూడా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ గురైన వాళ్ళే కదా. మరి గురైన వాళ్ళే కదండి. కాదండి, చనిపోయిన వాళ్ళు లెక్క తెలుస్తుందండి. అసలు డ్రైవ్ చేసిన వాళ్ళు లెక్క మనకు తెలియదు కదా. అవును కాదండి, 10,000 మంది చనిపోయిన దానికి ఒక 20 రెట్ల మంది తోలినట్టే కదా. అవును. ఇప్పుడు భారతదేశంలో 5 లక్షల యాక్సిడెంట్లు జరిగినాయంటే 5 లక్షల మంది ట్రావెల్ చేయట్లేదు కదా. దానికి ఒక 20-30 రెట్లే కదా ట్రావెల్ చేసి తిరిగి తీసి సంవత్సరానికే. అంతే కదా. దానికి ఎన్నో రెట్లు ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ ఖచ్చితంగా ఉంటుంది. మరి సో ఏంటంటే అన్నీ నడుస్తాయి, పబ్బుల్లో నడుస్తాయి, ఇంకో నడుస్తాయి, అన్నీ నడుస్తున్నాయి అంతే. అది పబ్బు 11-12 దాటితే కట్టేయాలని తెలియదేంటి? అంతేగా. తలుపులు వేసేసి రన్ చేయట్లేదు అనుకుంటారేంటి? జరుగుతాయి ఇవన్నీ. అంటే నేనేమంటానంటేనంటే ఇది ఒక ఇండివిజువల్గా పేరెంట్ చేసి అతిపెద్ద తప్పు కింద చూస్తూనే గవర్నమెంట్ కూడా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. అసలు మైనర్స్ మోటార్ సైకిల్ తోలటం ఏంటి? మైనర్స్ కారులు తోలటం ఏంటి? డ్రైవింగ్ నేర్పించి డ్రైవింగ్ స్కూల్స్ వాళ్ళ దగ్గరికి మైనర్స్ వెళ్తే నేర్పిస్తున్నారు. ఎలా నేర్పిస్తారు? అది క్రైమ్ కదా సార్. అది తప్పు, క్రైమే. అవును.
క్రైమే ఇది. సాధారణంగా డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్పించే వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు అన్ని చూసుకోవాలి కదా. ఐడెంటిటీ ప్రూఫ్ ఇంకో 2000 ఇస్తాం మా అబ్బాయి పర్లేదండి. ప్రతి ఓడు పేరెంట్కి పొగరేంటంటే మా అబ్బాయి తెలివైనడండి, వీడు బాగా నేర్చుకుంటాడండి స్పీడ్గా, వీడు చాలా స్పీడ్ అండి, వీడు బాగా తెలివైనడు, నేర్చుకుంటాడండి. నువ్వు నీకు అంత దమ్ముంటే 18 సంవత్సరాలు పిహెచ్డీ కంప్లీట్ చేసా మరి. అంటే అది కష్టం కదా సార్. ఎందుకని అది కష్టం, ఇది ఈజీయా? కానీ ఇంకోటి సతీష్ గారు, ఇప్పుడు పిల్లలకి సరే డ్రైవింగ్ లైసెన్స్ అఫీషియల్గా ఇచ్చేటప్పుడు వారికి 21 సంవత్సరం వయసు నిండితేనే ఇస్తున్నారు. డ్రైవింగ్ పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా ఎక్స్ట్రా కొంత అమౌంట్ పే చేసి మీడియేటర్స్కి, అమౌంట్ అంటే లక్షల్లో కాదు, వేల 2,000-3,000 ఎక్స్ట్రా తెచ్చుకుంటున్నారండి. భారతదేశంలో తెచ్చుకుంటున్నారండి, అవన్నీ జరుగుతాయి కదా, తెచ్చుకుంటున్నారు. మరి అందుకునే కదండి ఇప్పుడు ఏదో చాలా ప్రమాదంగా అదే కదండి. ఇప్పుడు శంకర్ సినిమాలోనే చూడండి, మనం భారతీయుడు ఏదో సినిమా నాకు గుర్తు, అర్జున్ సినిమా ఏదో ఉంది కదా, తీశారు కదా, అందులో ఇదే కదండి. కాదండి, బస్సు డ్రైవర్లకు మందులు తాగేసి ఎక్కి యాక్సిడెంట్ చేస్తున్నారు కదా. అవును. సో ఇది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ అంటే ప్రతి పేరెంట్కి అంటే దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను ఎంతోమందిని కౌన్సిలింగ్ చేసిన అనుభవంతో చాలామంది పిల్లలు మా దగ్గరికి వస్తారు కాబట్టి చెప్తున్నాను కాబట్టి, అంటే చాలామంది యాక్సిడెంట్కి గురవుతున్నారు. దయచేసి మీ ఇంట్లో ఎన్ని వెహికల్స్ ఉన్నా మా మాట అనట్లేదు, మా పిల్లడు మోటార్ సైకిల్ తాళం పట్టిపోయి అంటారు. స్కూటీయే కదండి, ఏమవుతుంటే పేరెంట్ వచ్చి వాళ్ళే చెప్తారు, వాడే స్కూటీయే కదా ఏం కాదు, గుద్దునోడు వచ్చి లారీ గుద్దితే నీ స్కూటీ ఏంటి అంతే కదా. అంటే ఇదేమనుకుంటాడంటే నాది స్కూటీ అనుకుంటున్నాడు యాక్చువల్గాను. గుద్దునోడు స్కూటీ గుద్దితే కాలేరు కదా, ఖచ్చితంగా కదా. అంటే దానివల్ల లారీ అదే ఇంకా లారీ ఇచ్చేయాలి ఇంకా ఉన్నప్పుడు ఏంటి, స్కూటీ కదండి, ఆడపిల్ల కదండి, ఆడపిల్లకి ధైర్యం రావాలంటే కాన్ఫిడెన్స్ రావాలంటే మోటార్ సైకిల్ ఇవ్వాలి కదా, 10th క్లాస్లో మోటార్ సైకిల్ ఇచ్చినట్టు ఒకటి నా దగ్గర వచ్చి. అసలు ఆ లాజిక్ చూడండి, అసలు పేరెంట్ నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే ఇదెందుకు, ఇంకా వేరే ఉన్నాయి కదా, నువ్వు భరతనాట్యం నేర్పించు, లేదా స్పోర్ట్స్ నేర్పించు, లేదా ఇంకా బోల్డ్ ఉన్నాయి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి, బోల్డ్ ఉన్నాయి కదా. మోటార్ సైకిల్ ఇస్తే కాన్ఫిడెన్స్ పెరుగుద్దా? భయం పోద్దని ఇచ్చాను అంటున్నాడు. కాన్ఫిడెన్స్ పెరిగి బాగా చదువుద్దండి మా అమ్మాయి అన్నాడు. అంటే అమాయకత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, పరాకాష్ట దాటేసింది కదా. అవును. సో అసలు పేరెంట్స్ కారు ఇస్తున్నారు కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రెస్టేజ్ సింబల్ అయిపోయిందండి, అది ప్రెస్టేజ్ సింబల్ అయిపోయింది. అది అందులో పెద్ద పెద్ద కాలేజెస్, ఇంటర్మీడియట్ కాడి నుంచి పెద్ద పెద్ద కాలేజెస్, లేకపోతే ఇంజనీరింగ్ రాగానే ఫస్ట్ ఇయర్లోనే పెద్ద పెద్ద కాలేజెస్, ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళలో పెద్ద కాలేజెస్ చదివే వాళ్ళు, డబ్బున్న పిల్లలు అందరూ కారు మెయింటైన్ చేస్తారు. ఇందులో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి చెప్పమంటారు, చాలా మంది పిల్లలు కార్లు కొనలేని ఉంటారు కదా, కారు కొన్నవాడు ఉంటాడు, పొగరున్నవాడు, వాడి ఫ్రెండ్ కదేడు, ఈడెళ్ళి ఆడుతూ దూరి ఈడు డ్రైవ్ చేసి ఈడు చచ్చిపోతున్నాడు మరి. ఇప్పుడు ఎవడో మన ఇంట్లో పిల్లడు ఉన్నాడండి, వాళ్ళేం కారు కొనలేరు పాపం, పేరెంట్స్ స్ట్రిక్ట్గానే పెంచారు, ఈడెళ్ళి ఆడికి అంటుకుంటాడు వెళ్ళి. మరి పబ్లిక్ వెళ్ళేది ఎవడనుకుంటాడో ఒకటే ఉంటాడు వరస్ట్, ఆడు మొత్తం జనాలు మోసిపోతాడు. డబ్బులు ఉంటాయి అతని దగ్గర, ఆ దగ్గర డబ్బులు ఉంటాయి కదండి, ఇడికే డబ్బులు అక్కడ ఇంట్లో ఇడే డబ్బులు అడగడు, ఇంట్లో పేరెంట్ ఏమనుకుంటాడు, డబ్బులు ఏం అడగట్లేదు, ఎక్కడ తిరుగుతాడు, డబ్బులు టైట్ చేస్తున్నారు కదా అన్న ఒక రకమైన ఇల్యూషన్లోనే ఉంటాడు కదా పేరెంట్. ఆ బ్యాచ్ లో ఎవరో ఒకరు బాగా బలిసిన వాళ్ళు ఉంటాడు, వాళ్ళ దగ్గర డబ్బులు జత పట్టుకెళ్తాడు. సో ఒక్కడే వెళ్ళాడు కాబట్టి గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు, 5-10 మందిని, వాళ్ళకి తిండి మందు అన్ని పోతా ఉంటారు. ఇవన్నీ ఎక్కువ చాలా డీమ్డ్ యూనివర్సిటీస్లో డే స్కాలర్స్ కానీ వాళ్ళు కానీ ఉంటారంటే చాలా కాలం చూస్తున్నాం మేము యాక్చువల్గా. అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో అంటే సిటీలో ఉన్న పేరెంట్స్ మాకు లేదంటే షాప్కి లేదంటే తేవాలంటే వెళ్ళాలి కదండి మోటార్ సైకిల్ మీద అంటారంటే, మరి మోటార్ సైకిల్ మీద వెళ్ళాలంటే నాకు అర్థం కాదు, పిల్లడు నువ్వు వెళ్ళి తెచ్చుకో, లేదంటే నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకో, లేదంటే నువ్వు ఇంకోటితో మార్గం చూసుకోవాలి తప్ప, లేదా బస్ మీద పంపించు. అది సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీరు ఏదో జస్టిఫై చేసుకుని ఈ మోటార్ సైకిల్ ఇవ్వడం అనేది ఏదైతే ఉంటుందో చాలా చాలా గౌరవమైన పని అండి. పిల్లల జీవితాన్ని మన చేతులారా మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లల్ని మన చేతులారా మనమే దూరం చేసుకోవడం అవుతుందండి. తర్వాత ఎంత బాధపడింది ఏమంటే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పట్లో సినిమాల్లో కానీ, లేకపోతే హరికృష్ణ కానీ, లేకపోతే వాళ్ళ పెద్ద కొడుకు కానీ యాక్సిడెంట్లో చనిపోతే, అవును పాపం చాలామంది వాళ్ళు కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీ చాలా ఎంతమంది చనిపోతారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పవర్ఫుల్ మినిస్టర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అబ్బాయి రోడ్ యాక్సిడెంట్లోనే చనిపోయాడు. అబ్బాయి చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆయన. అంటే మనిషి కోల్పోయేదాకా మనకు వాల్యూ తెలియదండి. నేనేమంటానంటేనంటే వీళ్ళు ఏమంటారంటే పేరెంట్స్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసండి, మాకు జరగదులేండి వాళ్ళు వేరు, మా అబ్బాయి చాలా మంచోడండి, చాలా స్లోగా వెళ్తాడండి. మరి నువ్వు స్లోగా వెళ్తే ఏంటి, అవతల స్పీడ్గా వస్తే అంతే కదా సార్, నువ్వు స్లోగా వెళ్తున్నావు, నువ్వు పద్ధతిగానే వెళ్తున్నావు, ఆడొచ్చి గుద్దెత్తే మన ఏమన్నా. అది ఇంకొకటి అంటే పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు చాలామంది నడిచి పెడస్ట్రైన్స్ మీద పంపిస్తున్నారు హైదరాబాద్ సిటీలో. ఈవెన్ దయచేసి పెడస్ట్రైన్స్ మీద నడిచి పంపించండి. పెడస్ట్రైన్స్ మీద కూడా యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయి. నెంబర్ 170,000-80,000 మంది చనిపోతే 25,000 నుంచి 30,000 దాకా ఓడిని పెడస్ట్రైన్స్ చనిపోయారు. ఈ మోటార్ సైకిల్ ఓడు కారోడు పెడస్ట్రైన్ ఎక్కించి గుద్దేస్తాడు.
మీరు చాలా కేసులు చూసాం కదండి. అవును సార్, అవును. ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళ మీద కార్లు లారీలు ఎక్కి చంపేలేదేంటి మన దేశంలో? అవును, సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి రండి, మీరు ఎంతమంది ఎన్ని కేసులు చూడలేదు మనం? అవును. ఉన్నారు కదా. అంటే దయచేసి ఇంత ట్రాఫిక్గా ఉన్న సిటీల్లో పిల్లల్ని దయచేసి నడిచి పంపించొద్దండి, నడిచి పంపించొద్దు. ఎందుకంటేనండి మనం ప్రాపర్గా పాప రోడ్డు దాటాలి, అవును. ఆడొచ్చి గుద్దేస్తే అలా కూడా చాలా జరిగింది సార్, రోడ్డు జరుగుతున్నాయండి ఇవన్నీ. అవును. సో దయచేసి మీరు అలాంటి పని చేయకుండా కొంచెం సేఫ్టీగా మీరు, మీకు అంత ఓపిక లేదు పెంచలేకపోతే పిల్లలు కనకండి, ఇంకెందుకు ఇవన్నీ. డబ్బులు ఉంటే కనకూడదు, పెంచి టైము పెంచి ఓపిక కూడా ఉండాలి కదా. మంచి పిల్లల పాప మనం ఎంతో ప్రేమగా పెంచుకుని మనం ఇట్లాగ మనం బలి చేయకూడదు కదండి. సో దోమలు కుట్టో లేకపోతేనేమో, లేకపోతే ఇంకొకటి ఏదో కొట్టో, లేకపోతే ఇంకొక పని జరిగో, లేకపోతే ఏదో కరోనా వైరస్ చనిపోయారంటే మన నేచర్ అది, మనం ఏం చేయలేం. అవును సార్, అవును. అది భగవంతుడు ఏదో రాసేటరా మనం అనుకోండి, ఇది అలా కదండి, చేతులారా చేసుకోండి, చేతులారా. సో చాలా మంది పేరెంట్స్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళలో మోటార్ సైకిల్ ఇస్తున్నారంటే దయచేసి ఇవ్వకండి. ఇంకొకటి ఏంటంటే మీరు నిజంగా ఇవ్వాలనుకుంటే కార్ నేర్పించండి. కార్ డ్రైవింగ్ అది కాదు, కారు కూడా డైరెక్ట్గా కాదు, ప్రాపర్ డ్రైవింగ్ స్కూల్లో ప్రాపర్ డ్రైవింగ్ 2 నెల ఉంటుంది, దానికి ఏదో ప్రొసీజర్ ఉంటుంది, సీరియస్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే డబ్బులు వేస్ట్ డ్రైవింగ్ నేను నేర్పిస్తానని. ఏమంటే మీరు నేను నేర్పితే సగం నేర్పిస్తాం, అంతే కదా సార్. పూర్తిగా దానికి రూల్స్ అని మనకి నేర్పించలేం కదండి. అవును, కాస్త ఓపికతో వాళ్ళ డ్యూటీ అదే కాబట్టి డ్రైవింగ్ స్కూల్లో వాళ్ళు నేర్పిస్తారు, మంచి డ్రైవింగ్ స్కూల్. అంతే కదా, అలా డ్రైవింగ్ స్కూల్లో నేర్పించండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లాంటిది అయిపోయిన తర్వాత ఏదో మంచిగా ఏదో కార్ ఇచ్చారు, కార్లో వెళ్తారు, ఇబ్బంది లేదు. అవును, అది కొంచెం బాధ్యత తెలుస్తుంది, కొంచెం వయసు పెరుగుద్ది, మెచ్యూరిటీ పెరుగుద్ది, ఎమోషన్ తగ్గుద్ది, స్పీడ్గా వెళ్ళరు, ఇవన్నీ ఉంటాయి. ఈ టీనేజ్లో ఉన్న పిల్లలకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాడు ఏమంటాడంటే బండి కంట్రోల్ అవుతుందో చూడడం, ఎక్సలేటర్ పెంచితే వెళ్తుంది కదా అంటాడు. ఎక్సలేటర్ పెంచితే వెళ్ళిపోతుంది కదా మోటార్ సైకిల్ అనుకుంటాడు తప్ప ఆడికి కంట్రోల్ చేయడం అన్న మైండ్లోకి రాదు. ఏముంది, బ్రేక్ ఎత్తే కంట్రోల్ అవుతుంది కదా అనుకుంటాడు. అది తెలియదు కదండి, అవన్నీ ఇష్యూస్ ప్రాక్టికల్గా వస్తే కానీ తెలియదు కదండి. సో ఇవన్నీ జాగ్రత్తలు దయచేసి తల్లిదండ్రులు అందరూ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనండి ఏది జరిగినా కూడా మీకున్న డబ్బున్న పొగరు వేరే చోట చూపించుకుంటారు బాబు, మీకు దండం పెడతాను నేను. పిల్లలకి మోటార్ సైకిళ్ళు లేకపోతే చిన్న వయసులో కార్లు ఇవ్వకండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ లేదా అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యారు, అప్పుడు కార్ నేర్పించండి, ఓకే, తప్పేం లేదండి. అది కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందో జాబ్ వచ్చిన తర్వాత స్టూడెంట్గా ఉన్నప్పుడు కారు మోటార్ సైకిల్తో పని ఏంటంటే చదువుకోవాలి, పుస్తకాలు చదువుకుని పని కదండి, రూమ్లో కూర్చుని ఏదైనా అర్జెన్సీ ఉంటే ఏ క్యాబ్ ఉంది కదా ఆ వాళ్ళ బుక్ చేసుకుని వెళ్ళరా. అవును, అవును. ఇప్పుడంతా కంప్యూటర్ చేతిలోనే వచ్చేస్తాం, ఫోన్ రూపంలోనే. పనికి వాళ్ళట్లు కొడతాం కదా, కారు డ్రైవింగ్ చేసి ఆ సరదా తీర్చుకుంటారంటే కాదు కదా. అన్ని యాప్స్ ఫోన్లో వచ్చేస్తున్నాయి, కంప్యూటర్ కన్నా ఎక్కువగా. సో అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు ఒకటి, అలాగే మీ పిల్లలు నడపకపోయినప్పుడు ఈవెన్ యూఎస్లో కూడా మిగతా చోట్ల కూడా చాలా మంది యాక్సిడెంట్లు చనిపోవడానికి ఎగ్జాక్ట్లీ సార్, యూఎస్లో కూడా సరిపోతుంది. రీజన్ ఏంటంటే ఒక డబ్బు ఉన్న కారు ఉంటుంది, వీళ్ళందరూ వెళ్తున్నారు వాడి దగ్గరికి. సో మీరు గమనించుకోవాలి తల్లిదండ్రులు, వీడి ఫ్రెండ్కి మోటార్ సైకిల్ ఉందంటే మీరు ఆడి దరిదాపులకు కూడా ఈయన పంపకూడదు, వాళ్ళ ఫ్రెండ్ దరిదాపులకి పంపకూడదు. ఎప్పుడైనా ఇప్పుడు పిల్లడు ఉన్నాడండి ఎవడో, వాడి ఫ్రెండ్కి మోటార్ సైకిల్ ఉందో ఆడు తిరుగుతున్నాడు, ఈడాడి ఫ్రెండ్ అయ్యాడా డేంజరే. వాడు కారు ఉంది, వీడి కారు లేదు, ఈడాడి ఫ్రెండ్ అయ్యాడా డేంజరే. ఇది వింటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఏదో టైంలో ఈడాడిని అడుగుతాడు. అవును, అడకపోయినా రోజు అదే వెహికల్లో తిరుగుతారు కదా సార్, అనిపిస్తుంది కదా. అవును, చాలా మంది ఇప్పుడు సిబిఐటి కాలేజీకి, వాసవి కాలేజీ, డేస్ కాలేజ్ కింద కారులో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ ఎంతమంది చచ్చిపోయారంటే. అవును, ఎన్ని లేదు మనకి హైదరాబాద్లో. అవును సార్, అవును. సో ఇవన్నీ ఏంటంటే చాలా పెద్ద నెంబర్ అండి, ప్రతి 3 నిమిషాలకి ఒకటి చనిపోయి. ఇప్పుడు మన ఎపిసోడ్ చేసి టైంలోనే 10 మంది చనిపోయారంటే అసలు చూడండి ఎంత బాధాకరమైన విషయం అండి. ప్రపంచంలో ఎక్కడా లేదండి ఈ నెంబరు, ఎక్కడా లేదు ఈ నెంబరు. అవును, భారతదేశంలో చాలా హైయెస్ట్ డెత్స్ యాక్సిడెంట్స్ అండి. సో ఆల్మోస్ట్ మీకు సూసైడ్స్ ప్లస్ యాక్సిడెంట్ డెత్లో అవును ప్రపంచంలో ఎక్కడా లేని నెంబర్ మంది. సూసైడ్స్ కూడా అంతేనండి, ఆల్మోస్ట్ 175,000 మంది చనిపోతారు సంవత్సరానికి. సో పిల్లలకి పేరెంట్స్ డెఫినెట్గా చదువుకునే రోజుల్లో అసలు వాహనాలు అలవాటు చేయకుండా కొనివ్వకుండా ఎంకరేజ్ చేసి చిన్నప్పుడు నేర్పిస్తున్నారంటే ఏంటి 10వ తరగతి నేర్చుకోవాలి కదా సార్, మినిమం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు సైకిల్ అనేది ఎప్పుడు 5వ తరగతి 6వ తరగతి సైకిల్ మోటార్ సైకిల్ నేర్చుకోవడమే తప్పండి. అసలు మోటార్ సైకిల్ నేర్చుకోవద్దండి, డైరెక్ట్ కార్ నేర్చుకోకూడదు ఏంటి. నేర్చుకోవచ్చు, ఎందుకు తప్పే ఉంది కాదండి. మీకు మోటార్ సైకిల్ రాకుండా కారు చాలా మంది నేర్చుకోవచ్చండి. ఇప్పుడు మా ఇళ్లలో ఉన్న పిల్లలందరూ మోటార్ సైకిల్ రావాళ్ళకే, మోటార్ సైకిల్ ఇప్పుడు తోల తెలియదు వాళ్ళకే, నేర్పించాలా కారు, మంచి సేఫ్టీ ఉన్న కారు కొను, ఓకే. కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పంపించు, 21, 22, 20 సంవత్సరాలు 21 వచ్చిన తర్వాత. డైరెక్ట్గా మోటార్ సైకిల్ నేర్చుకుంటే కారు వస్తున్న కాన్సెప్ట్ తప్పండి. డైరెక్ట్గా కారు నేర్చుకోవచ్చు కదా. చాలా దేశాల్లో మోటార్ సైకిల్ ఉన్నాయండి. కాదండి, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళండి, యూఎస్ వెళ్ళండి, కెనడా వెళ్ళండి, మోటార్ సైకిల్ ఎక్కడ ఒక ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ తప్ప మోటార్ సైకిల్. అవును, సో డైరెక్ట్గా కార్ నేర్చుకోండి, కార్ సేఫ్టీ కదండి, అంతే కదా. అంతా కొంచెం సిస్టమేటిక్గా. అవును, ఇప్పుడు చూడండి అక్షయ్ కుమార్ ఏదో యాక్సిడెంట్ ఏదన్నా నిన్న మనం బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యి సేఫ్టీగా పెట్టుకొచ్చారు వాళ్ళు, అంతే కదండి. మోటార్ సైకిల్ మీద వెళ్తే మనిషి మిగులుతాడా, కష్టం కదా సార్. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా డైరెక్ట్గా కార్ నేర్పించండి, అది కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత.
మోటార్ సైకిల్ అసలు నేర్పించొద్దు, మోటార్ సైకిల్ ఇవ్వద్దు, మోటార్ సైకిల్ ఉన్న ఫ్రెండ్తో ఇంటి తిప్పొద్దు. ఓకే. ఇచ్చి మళ్ళీ మా పిల్లోడు పాడైపోయాడండి అని చెప్పి ఎంటర్టైన్మెంట్ చదువు ఒకే కత్తిలో ఉండవు, ఒకే వరలో రెండు కత్తులు ఉండవు. అది సామెత చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఉన్న చోట చదువు రాదు, చదువు ఉన్న చోట ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు. ఎందుకంటే యూత్ అంతా ఎంటర్టైన్మెంట్కి అట్రాక్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ జాగ్రత్తలు తీసుకుని, ఎందుకంటే కొంత మనం డెత్స్ని కాదండి, చిన్న ప్రాణాలు పోవడం ఏంటంటే పోనీ ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినప్పుడు యాక్సిడెంట్లో పోయాడంటే అది వేరే విషయం, వాళ్ళు పోరు, వాళ్ళ జాతకం ఉంటారు. ఈ చిన్న పిల్లలు చనిపోవడం ఏంటంటే మరీనండి, మరి 10, 12, 14, 18 సంవత్సరాలు లోపోళ్ళు అండి 12,000 మంది చనిపోయారండి 2025లోను. 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో 11,000 మంది అండి చిల్లరే. 11,000 సంవత్సరానికంటే ఒకసారి అసలు ఇమాజిన్ చేయండి, సంవత్సరానికి 365 రోజులు, ఆ 11,000 365 రోజులు వేస్తే అంటే ఎంతమంది అయిపోయారు? చాలా దారుణం సార్, 40 మంది అయిపోలేదా? అవును. అంతమంది మైనర్స్ చనిపోతున్నారు భారతదేశంలో. మరి దీన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రజలకే. మరి తల్లిదండ్రులు ఇవ్వబట్టే కదండి వీళ్ళందరూ మోటార్ సైకిల్, లేకపోతే మైనర్కి మోటార్ సైకిల్ కొనుక్కునే అంత డబ్బు ఉందని మీరు అనుకుంటారా? కాబట్టి ఇప్పుడు మీరు ఇంతమంది చూసారు ప్రపంచంలో, మీ చుట్టాలు ఉన్నారో, మైనర్కి మోటార్ సైకిల్ కొనుక్కునే డబ్బులు ఉంటాయా? ఉండవు కదా. అవును. మరి ఆడికి మోటార్ సైకిల్ ఎలా వచ్చింది, ఎలా తోలాడు, ఎలా చచ్చిపోయాడు? మీరు చెప్పండి అసలు. ఫ్రెండ్ ఇది మోటార్ సైకిల్ ఫ్రెండ్ అంతే కదండి. సో డెఫినెట్గా తల్లిదండ్రులు కొంచెం ఇది ఇది చాదస్తంగా ఉందో, సతీష్ గారు చాదస్తంగా చెప్తున్నారో లేకపోతే బ్రహ్మనాయుడు గారు చాదస్తంగా చెప్తున్నారో అనుకుంటారేమో కానీ బట్ చాదస్తం కాదండి, రియాలిటీ కదా. బట్ నాకేం యాక్సిడెంట్ జరగదు, వాళ్ళకి జరిగింది నాకు జరగదంటే అవును, అది మూర్ఖత్వమైన మాట అది. అవును, అంతే కదా. సో దయచేసి పిల్లలు, ఎందుకంటే ఎంతో కష్టపడి మీరు పెంచుకుంటారు, ఎన్నో ఆశలు ఉంటాయి పిల్లల మీద, ఇవి మీ చేతులారా మీరే మోటార్ సైకిల్ కొనిచ్చి వాళ్ళ జీవితాన్ని రిస్క్లో పెట్టి ప్రయత్నం అయితే చేయొద్దనేది మన వ్యూవర్స్కి, పేరెంట్స్ అందరికీ కూడా నా మనవండి. అది ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.